స్తోత్రాలు. ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనం అపనమ్మకస్తులైనా దేవుడు నమ్మకస్తుడు. అయితే ఈ సమయంలో మీరందరూ యూట్యూబ్ దగ్గరికి రండి, దేవుని మాటలు వినండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గం. ద లార్డ్ ఈస్ గుడ్, ఏ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. यहोवा भला है, संकट के दिन मैं वक्दृढ़ ठहरता. యెహోవా ఉత్తముడట. ఆయన మాది ఉత్తముడు ఎవరు లేరు. శ్రమ దినాల్లో ఆశ్రయమిస్తాడట. మన జీవితాల్లో అనేక పర్యాయాలు శ్రమలు ఎదురైనా ఆ శ్రమల్లో నుండి విడిపించి మనకు ఆశ్రయముగా ఉన్న దేవుడు ఎంత మంచి దేవుడు. ఆయన కలిగి ఉన్నట్టు ఎంత భాగ్యము. ఇర్మియా గ్రంథములో 33వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండేది. దేవుడు మంచోడండి. అయితే దేవుడు చెడ్డోడట్నయితే ఎందుకు నమ్ముకోవాలా? ఆయన మంచివాడు. ఆయన కృప కొన్నాళ్ళు ఉండేది కాదు, నిరంతరం ఉంటుందట. నీవు నేను ఆయన కృప ద్వారానే రక్షించబడ్డాం. కృపలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే కృప యేసు ద్వారా కలిగింది కాబట్టి ఆయన కృప నిరంతరం. 136వ కీర్తనలో 1వ వచనంలో యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. దేవుడు దయగలగాడు కాబట్టి ఆయనకి ఎల్లవేళలా కృతజ్ఞత చెల్లించాల. ఆయన కృప ఎలా ఉంటుందట? నిరంతరం ఉండును. నిరంతరం ఉండి దేవుని కృప మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మీరు తలపెట్టిన కార్యాల్లో ఈ దినమంతా తోడుగా ఉండి నడిపించినట్లు ప్రార్థన చేద్దాం, ప్రార్థిస్తాం. ప్రభువా, వింటున్న మా శ్రోతలందరినీ మీరు తోడుగా ఉండి నడిపించండి. మీ కృప ఆవరించున్నట్లు సహాయం చేయమని దేవవారి కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో మీరే శక్తినిచ్చి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.